ఈ యూట్యూబ్ ఆల్గరిథం ఏదైతే ఉంటుందో అదైతే నాకు అస్సలే అర్థమైతలేదు. ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. అసలు నా డౌట్ ఏంటి అంటే, నేను ఒక వీడియో మంచి క్లారిటీగా వీడియో తీసి ఎడిట్ చేసి థంబ్నెయిల్ చేసి దానికి మంచిగా ఈ వీడియో మంచిగా పోవాలి, మంచిగా ఆడియన్స్కి కనెక్ట్ అవ్వాలి అని చెప్పేసి మంచి వాయిస్ ఓవర్ ఇచ్చి అన్ని చేసిన వీడియోకేమో అసలు వ్యూస్ రావు, లైక్స్ రావు, ఏమీ రాదు. అదే నేను సింపుల్గా ఏదో ఒక వీడియోలో ఈరోజు వీడియో పెట్టాలి అని చెప్పేసి ఖచ్చితంగా పెట్టాలి అని చెప్పేసి నార్మల్గా వీడియో తీసి ఉత్తిగా పోస్ట్ చేస్తే దానికే లైక్స్, వ్యూస్ మంచిగా అయితే వస్తాయి. అసలు మళ్ళీ ఇంకో డౌట్, ఒక్కటే ఫ్యామిలీలో ఎంతోమంది యూట్యూబర్స్ ఉన్నారు. వాళ్ళు పెట్టిందే మళ్ళీ పెడతా ఉంటారు. పెట్టిందే ఒకరు పెట్టిన వీడియో ఒకరు పెడతారు, కాకపోతే దాన్ని చేంజ్ చేసి పెడతా ఉంటారు. వాళ్ళకి అసలు ఎన్ని లైక్స్, ఎన్ని సబ్స్క్రైబర్స్, ఎన్ని వ్యూవర్స్ వస్తున్నారు. అసలు నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు. అసలు ఎందుకు ఇలా జరుగుతుందో నాకైతే ఏం అర్థం అవుతలేదు. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది యూట్యూబ్ మానేస్తే బాగుండు అనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి అనిపిస్తుంది కదా, నా గోల్ను నేను రీచ్ కావాలి అంటే ఎంత కష్టమైనా నేను దాన్ని చేసి చూపించాలి. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా సక్సెస్ అవుతా. ఎవరికైనా ఇంత తొందరగా సక్సెస్ రాదు, కష్టపడితేనే సక్సెస్ వస్తుంది అని చెప్పేసి మళ్ళీ నా మనసుకు నేనే చెప్పుకొని ఒక 2 రోజులు వీడియోస్ తీస్తా, పెడతా, అప్లోడ్ చేస్తా, వ్యూస్ రావు, లైక్స్ రావు. అబ్బా మళ్ళీ వస్తలేవు, నాకు తీయబుద్ధి కాదు. మళ్ళీ 1 డే అయిన తర్వాత ఏదో ఒక రోజు నేను సక్సెస్ అవుతా, మళ్ళీ వీడియోస్ తీయాలి, అప్లోడ్ చేయాలి అని చెప్పేసి మళ్ళీ అనిపిస్తుంది. అందుకే మళ్ళీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఎనీవే నాకు ఎంత కష్టమైనా నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాను. నా గోల్ని నేను రీచ్ అవుతాను. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.